చాలా సంతోషం. ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాకే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ప్రతి పుట్టిన బిడ్డ కూడా ఎవరు కూడా పైకి రావాలి, ఎదగాలి, అన్ని విధంగా ప్రజలు కావాలి సంకల్పం. ఏ ఒక్కరూ కూడా మధ్యలో వారు నష్టపోకూడదు, సమాజం నష్టపోకూడదు. వాళ్ళకి కావాలి మనం చేయగలిగింది ప్రివెంట్ చేయగలిగింది పోషకాహార లోపం లేకుండా మనం చేయగలి. ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటా ఉంది వీటి కోసం. పోషణ్ పక్వాడా మన ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 దాకా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క థీమ్ తీసుకుని జరుపుకోవడం జరిగింది. దాంట్లో ఒక 927 శామ్ పిల్లలు ఉన్నారు. వారు అందరికీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక టెస్టింగ్ చేయించి వారికి మెడికల్ ఎన్ఆర్సి దాంట్లో ఎక్కువ పోషక లోపాలం ఉన్న పిల్లల్ని గుర్తించి ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరిగింది. ఇవి కూడా మన జిల్లాని ఒక అనిమియా ముక్త్ ప్రకాశం జిల్లాగా చేయడానికి కంటిన్యూస్గా అందరు కోఆపరేషన్తో చేయడం జరుగుతున్నది.